అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. భక్తుల జీవితాల్లో వారి విశ్వాస నేత్రాలు తెరవబడితే అద్భుతాలు జరిగాయి. ఈరోజు ఆ పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఎవరి జీవితంలో జరిగాయో చూద్దాం. ఇక వారికి అధైర్యము ఉండదు, భయము ఉండదు, ధైర్యముతో వెళ్ళిపోతారండి. ఇక అయ్యో ఈరోజు ఎలా జరుగుతుంది, ఈరోజు ఏంటి, ఈ సమస్య ఎలా పోతుంది, ఎలాంటి భయాలేమీ ఉండవండి. ఎప్పుడు అంటే విశ్వాస నేత్రాలు తెరవబడినప్పుడే, మనోనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథములో మనం గమనిస్తే కనుక 2వ రాజుల గ్రంథము చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎవరి విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయో చూద్దాం. తెరవబడినటువంటి వారి జీవితాలు ఎలాగ ఉన్నాయో చూద్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందల కడలేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు. సరే, మీకు ముందే చెప్పాను, భయపడవద్దు, మన పక్షముగానున్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరచెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట చూచెను. చాలా జాగ్రత్తగా ఈ వచనాలు మనం పరిశీలన చేస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయములో ఒక అద్భుతమైనటువంటి భక్తుడు మనకు కనబడుతున్నాడు. ఎవరు అంటే కనుక ఎలీషా. బైబిల్ గ్రంథములో ఏలియా, ఎలీషా అనేటటువంటి ఈ దైవజనులు అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు. ఉన్నతమైనటువంటి పరిచర్య, మహోన్నతుని యొక్క పరిచర్య, ఘనమైనటువంటి పరిచర్య జరిగించినటువంటి వారు. ఇరువురు కూడా గురువు శిష్యుడు, గురువును మించినటువంటి శిష్యుడుగా పనిచేసినటువంటి వాడుగా ఎలీషా కనబడుతూ ఉన్నాడు. ఏలియా అంటే కనుక గమనించాలి, అగ్ని ప్రవక్త అని పేరుగాంచాడండి. రోషము కలిగినటువంటి ప్రవక్త, రోషము కలిగినటువంటి దేవునికి రోషము కలిగినటువంటి ప్రవక్తగా, రోషముగా పనిచేసినటువంటి వ్యక్తే ఏలియా. అలాంటి రోషము కలిగినటువంటి ప్రవక్త దగ్గర మరింత రోషముగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎలీషా. ఏలియా తదంతరం ఎలీషా అద్భుతమైన పరిచర్య చేశాడండి. దేవుని యొక్క ప్రవక్తగా, ఉన్నతమైనటువంటి పిలుపును కలిగిన వాడిగా, దేవుని యొక్క పరిచర్యలో బలమైనటువంటి రీతిగా వాడబడినటువంటి ఘనమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎలీషా. ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఏలియా ఒక వంతు ఆశీర్వాదము, ఒక వంతు ఆత్మబలముతో వెళుతూ ఉంటే 2 ఆత్మశక్తితో వెళ్ళాడు ముందుకు. నేను దేవుని పనిలో వాడబడాలి కనుక నాకు 2 ఆత్మశక్తి కావాలి అని వేరేదేమీ ప్రార్థించకుండా కేవలము దేవుని ఆత్మను మాత్రమే కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎలీషా. గొప్ప దైవజనుడు. ఈయన ద్వారా పరిశుద్ధ గ్రంథములో మనం పరిశీలన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగాయి, ఎన్నో మహిమ కార్యాలు జరిగాయి. దేవుని నామమునకు మహిమ తెచ్చే విధముగా ఈ దైవజనుడు వాడబడ్డాడు. అతడే ఎలీషా. గమనించాలి. అలాంటి ఎలీషా ఇశ్రాయేలు అనేటటువంటి ఆ దేశమునకు మరి ప్రవక్తగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ సమయములోనంట సిరియా అనేటటువంటి దేశానికి చెందినటువంటి రాజు ఇశ్రాయేలీయులను ఏదో విధముగా
గెలవాలి, యుద్ధములో గెలవాలని ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. గమనించాలి ఇక్కడ 6వ అధ్యాయము 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచుమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు పోవద్దని. అంటే ఏమి కాదండి, సిరియా రాజు ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి రావడానికి, ఇశ్రాయేలు దేశాన్ని పాడు చేయడానికి కొన్ని పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. కొంత బ్యాచ్ను పంపించి ఒక స్థలాన్ని ఎంపిక చేసి ఇక్కడ మీరు మాటు కాయండి, వారు వస్తే వారిని చంపండి, వారిని ఇక్కడి నుంచి మీరు టార్గెట్ చేయండి అని చెప్పేసి మరి సిరియా రాజు బెన్హదదు అని రాజు ఏర్పాటు చేశాడండి. సిరియా ప్రజలు ఎక్కడ నిఘా పెడుతున్నారు, ఎక్కడ కాస్తున్నారు అనే విషయము ఎవరికీ తెలియదు, కానీ ఈ దైవజనుడైనటువంటి ఎలీషాకు మాత్రమే తెలిసాదు. వారు వేసే ప్రతి పన్నాగము కూడా, అంటే ఈ రాజు సిరియా దేశములో ఉన్నటువంటి ఆ రాజు వేసేటటువంటి ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ అంతా కూడా ఈ దేశములో ఉన్న ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి ఈ ఎలీషా అనేటటువంటి దైవజనునికి చాలా స్పష్టముగా దేవుడు చూపించేవాడు. అంటే ఇతనిలో ఉన్నటువంటి భక్తి ఎలాగుందో గమనించండి, ఇతనిలో ఉన్నటువంటి సేవా దృక్పథము ఎలా ఉందో గమనించండి. దేవుడిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఆత్మశక్తితో వెలిగించబడినటువంటి మనోనేత్రాలు కలిగిన వాడుగా ఈయన వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం ఇది, ఎంత ఆశ్చర్యకార్యం ఇది. అక్కడెక్కడో ఉన్నటువంటి సిరియా రాజు వేసే ప్లాన్ అంతా కూడా ఇక్కడ గదిలో ఉన్నటువంటి ఈ ఎలీషాకు తెలిసేది. అప్పుడు వెంటనే ఎలీషా గారు వెళ్ళి చెప్పినటువంటి మాట ఏమిటంటే, అయ్యా ఇశ్రాయేలు రాజుతో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు పలానా స్థలానికి వెళ్ళొద్దు, ఆ పలానా స్థలములో సిరియా రాజు మాటుగానే పెట్టారు కనుక మన దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేవారు. అలాగే గమనించాలి, ఆ చెప్పినట్టుగానే మరి ఎక్కడైతే మాటుగాండ్రు ఉన్నారో అక్కడే చెప్పినట్టుగా ఉండేవారండి. ఈ విషయాలు చాలాసార్లు జరిగాయి. చాలాసార్లు మరి ఆ రాజుగారు ప్లాన్ చేశారు. ఆ రాజుగారు ఎంత ప్లాన్ చేసినా కానీ జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఆ ప్లాన్ అంతా కూడా ఎలీషా గారికి తెలిసిపోయేది. అప్పుడు ఎలీషా గారు ఇశ్రాయేలు రాజు చెప్తా ఉంటే ఇశ్రాయేలు సైన్యాన్ని కాపాడుకునేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, మనం ఎంత ప్లాన్ చేసినా కానీ ఎక్కడ ఎవరో దొరకట్లేదు. ఏంటి అంటే, మొత్తం మీద మన దేశంలో నుంచి ఎవరో ప్లాన్ లీక్ చేస్తాడని చెప్పేసి సిరియా రాజు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఆ యొక్క ప్రజలను అడిగితే వారు అన్నారు కదా, అందులో ఒక అతను అంటున్నాడు కదా, అయ్యా మాలోంచి ఎవరో చెప్పడం కాదు కానీ ఆ ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడయ్యా, అతని పేరు ఎలీషా, అతడు మీరు ఏమనుకుంటున్నాడో మీరు అనుకునే ప్రతి మాటలో కూడా ఇశ్రాయేలు రాజును తెలియజేస్తున్నాడని చెప్తారు. చూడండి ఒకసారి మాట. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనము. అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమునందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేసెను. అబ్బా, ఎలా తెలియజేస్తున్నాడు చూసారా? ఎలా తెలుస్తుందంటే విశ్వాస నేత్రాల ద్వారా. ఎలా తెలుస్తుందంటే దేవుడు చెప్పినటువంటి మాట దేవుడే చెబుతూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత. అప్పుడు ఆ సిరియా రాజు అంటున్నాడు కదా, అయితే మీరు అర్జెంటుగా వెళ్ళి అతన్ని బంధించుకు తీసుకురండి అని చెబితే, అప్పుడు సిరియా రాజు చెప్పిన మాటకు సైన్యమంతా కూడా బయలుదేరి గుర్రాలతో రథాలతో మొత్తం మీద మరి ఎలీషా అనేటటువంటి దైవజనుడు ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చేసారండి. రాత్రి ప్రయాణం చేసి వచ్చారు, తెల్లవారుతా ఉంది. ఆ సమయంలో జరిగినటువంటి మాట ఏమిటంటే, మరి వాళ్ళందరూ కూడా ఆ ఇంటి చుట్టూ మాటు కాసినట్టు రాయబడింది బైబిల్ గ్రంథములో. ఉదయకాలములో మరి దైవజనుడి దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు బయటకు వచ్చి ఏంటి అని చెప్పేసి బయట చూస్తే, బయట చుట్టూ కూడా యుద్ధ రథాలతో అలాగే సైనికులతో పెద్ద పెద్ద ఆయుధాలతో వారందరూ కూడా కాచి ఉన్నారు. అంటే ఇప్పుడు ఎలీషా అనే దైవజనుడు బయటకు వస్తే చాలా ప్రమాదమే. వెంటనే ఈ యొక్క పనివాడు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయి, గురువుగారు బయట సైన్యం ఉందయ్యా, మీరు బయటకు వస్తే చాలా ప్రమాదమయ్యా అని చెబితే ఎలీషా బయటకు వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఎలీషా అంటున్నాడు కదా, చూద్దాం ఒకసారి మాట. 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షముగానున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, ఆల్రెడీ ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు, మాటుగాండ్రు వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు, సిరియా దేశం వారు. కానీ ఇక్కడ దైవజనుడు అంటాడు కదా, ఆ సైన్యం కంట మన సైన్యం ఎక్కువ అని చెప్తా ఉన్నారు. ఎక్కడ సైన్యం ఎక్కడ ఉంది?
అంటే ఎలీషా దగ్గర సైన్యం ఉందంటే ఎక్కడ లేదు కదా సైన్యం. కానీ అంటున్న మాట ఏంటో తెలుసా, వారి సైన్యం కన్నా మన సైన్యము, మన బలగమే ఎక్కువ, నువ్వు భయపడొద్దు అని చెప్పాడు. ఎందుకింత అలా చెప్తున్నాడు అంటే అదృశ్యమైనటువంటి వాటిని చూస్తూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే వచ్చినటువంటి ఆ సైన్యము చుట్టూ దేవుని యొక్క సైన్యము అక్కడ ఉంది. ఎలీషా అనే దైవజనుడికి ఆ సైన్యము కనబడతా ఉంది. ఎందుకంటే ఎలీషా అనేటువంటి దైవజనుడి యొక్క నేత్రాలు ఏ నేత్రాలు అయ్యా అంటే విశ్వాస నేత్రములు. విశ్వాస నేత్రములు తెరవబడితే నువ్వు సమస్య చూడవు, ఇక సమస్యను పరిష్కరించినటువంటి దేవుణ్ణి మాత్రమే నువ్వు చూడగలుగుతావు. ఆ నేత్రములు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఎలీషా దగ్గర ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి అక్కడ ఎంత బాగా రాశారు. వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి విని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ ఉన్న పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి చూచెను. అబ్బా, అంటే ఈ సైన్యం కన్నా మించిన సైన్యము దేవుడు పంపించాడు. ఆ సైన్యం ఎలా కనపడిందంటే ఎలీషా ప్రార్థన చేశాక ఈ నేత్రాలు తెరవబడ్డాయి. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు విశ్వాసిగా ఉంటున్నావు, కానీ విశ్వాస నేత్రాలు తెరవబడకపోతే దేవుని కార్యాలు కనబడవు. ఆయన కార్యములు కంటికి కనబడినటువంటి కార్యాలు, అగోచరమైనటువంటి కార్యాలు చేసే గొప్ప దేవుడు ఆయన. కాబట్టి నీలో ఉన్నటువంటి విశ్వాసము మరింతగా రోజు రోజుకు పెరుగుతా ఉంటే నీ నేత్రాలు వెలిగించబడతాయి. అప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఇరుకు వచ్చినా, ఏమైనా కానీ నువ్వు రాజీ పడవేక. దేవుడి మహిమ కలుగునుగాక. అస్సలు భయపడవు. దేవుడే చూచుకుంటాడు. యెహోవా ఈరే అని అబ్రహాం ఏ విధంగా వెళ్ళిపోయాడు పైకి, అలాగే మనం కూడా వెళ్ళిపోతాం. వెళ్ళాలి అలాగా. ప్రతిదానికి భయపడతా ఉంటే ఎలా కుదురుతుంది? మనం భయపడేవారము కాదు, భయపెట్టేవారం సాతానుగాని. దేవుని మహిమ కలుగునుగాక. వాడు ఎన్ని పన్నాగాలు పనినా, ఎన్ని అవరోధాలు నీకు తీసుకొచ్చినా, ఎంత వ్యతిరేకమైనటువంటి ఆయుధాలు రూపొందించినా కానీ, ఏ వ్యతిరేకంగా వచ్చిన ఆయుధము కూడా రూపొందించబడినా కానీ అది నిన్ను ఏలుబడి చెయ్యదు. ఎందుకంటే మనము నమ్మినటువంటి దేవుడు సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు, నిన్ను కాపాడేవాడు ఆయన, కుడుకుడు నిద్రపోడు ఆయన. అది నీ యొక్క కంటెంట్. నీ విశ్వాసం అలా ఉండాలి, తగ్గకూడదు ఎక్కడ విశ్వాసంలో. అయ్యో నా జీవితం అంటే ఇలాగైపోతుంది, అయ్యో అనే మాట అసలు దరిదాపులో ఉండకూడదు. అంత విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. దేవుడి కార్యాలు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకో. ఆయన చేసిన ఉపకారములు ఎప్పటికప్పుడు తలంచుకుంటూ ఉండు. ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని ఉపకారాలు చేశాడు ఆయన. ఒకప్పుడు నీ జీవితం ఎలాగుంది, ఇప్పుడు నీ జీవితం ఎలాగుంది పరిశీలన చేయి. వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నీ జీవితం ఎలాగుంది, ఇప్పుడు నీ జీవితం ఎలాగుంది చూసావా? నీకంటూ ఒక ధైర్యం వచ్చింది, నీకంటూ ఒక బలం ఉంది, నీకంటూ ఒక బలగం ఉంది, నీకంటూ ఒక పరలోక రాజ్యము సిద్ధమవుతూ ఉంది. ఇంకా భయపడతావా? అస్సలు భయపడద్దు. భయపడే వారిని ఓదార్చి ధైర్యం చెప్పాల్సినటువంటి వారం మనం. ఎందుకంటే దైవాత్మే ధైర్యం ఇచ్చును అని రాయబడింది బైబిల్ గ్రంథములో. ఆ దైవాత్మ ఎక్కడ ఉన్నది అంటే మనలోనే ఉన్నది. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడే. మరి అలాంటప్పుడు ఇక పిరికి ఆత్మ మనలోనికి రావడానికి వీలు లేదు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు తప్ప పిరికి ఆత్మను మనకు ఇవ్వలేదు. ఈరోజు ఎలీషా జీవితంలో కనుక చూస్తూ ఉన్నాం కదా, విశ్వాస నేత్రాలు కలిగి ఉన్నాయి కనుకనే శత్రువులు వచ్చిన వారు కనబడడంలా, వచ్చిన వారి చుట్టూ ఉన్నటువంటి దేవుని దూతలు కనబడుతూ ఉన్నారు, బలగము కనబడతా ఉంది, సైన్యము కనబడతా ఉంది. అందుకనే సమస్య చూడడం లేదు, సమస్యను పరిష్కరించే దేవుని చూస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి. ఇక్కడ ఎలీషా యొక్క పనివాడికి అంత అవకాశం లేదు, అందుకనే ముందు చూడలేకపోతే తర్వాత ప్రార్థన చేశాడు దైవజనుడు. ప్రార్థన చేస్తే వాని కన్నులు తెరవబడ్డాయి. తెరవబడిన వెంటనే చూచి ఆశ్చర్యపోయాడండి. భయం ఏమైపోయిందంటే భయం పక్కెళ్ళిపోయింది. ఇక భయం లేదు, ఇక ధైర్యంతో ముందుకు వెళ్ళిపోయాడు. మరి అలాంటి ధైర్యం మనకు ఉండాలంటే, భయం పోవాలి అంటే ఖచ్చితముగా మన విశ్వాస నేత్రాలు ఏమవ్వాలండి? తెరవబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తానికి యుద్ధము జరగలేదు, కానీ అక్కడ జరుగుతున్న కార్యము ఈ ఎలీషా ప్రార్థన చేయగా వీడి నేత్రాలు తెరవబడ్డాయి, వచ్చిన వారి నేత్రాలు మూయబడ్డాయి. వారందరినీ తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు రాజు దగ్గర కూర్చోబెట్టాడండి. ఎంత గొప్పదనేది చూద్దాం. 18వ వచనం. ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులకు అంధత్వముతో
ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి శోభనుడు పట్టణము దగ్గర తీసుకుని వెళ్ళాడు. మొత్తం మీద అక్కడ రాజుగారి దగ్గర తీసుకుని వెళ్ళి కండ్లు మరలా ప్రార్థన చేశాడు. ప్రభువా వీరి కండ్లు తెరవమని ప్రార్థన చేస్తే వారి కండ్లు తెరవబడ్డాయి. అండి ఎంత గొప్ప ధన్యత అంటే ఆ వచ్చిన వారిని ఏమీ చేయలేదండి. అందరు ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి నాయనా వీరిని కొట్టుదనా అని అడిగితే ఎలీషా, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేత వీరిని వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదరని చెప్పాను. ఎంత గొప్ప ధన్యత అండి. ఆహారం పెట్టి నీళ్ళిచ్చి సంతృప్తిగానే ఆహారం పెట్టి పంపించేశాడు. ఎంత గొప్ప దైవజనుడు చూడండి, ఎంత గొప్ప ధన్యత. దేవుని మహిమ కలుగునుగాక. విశ్వాస నేత్రాలు కలిగినటువంటి వాడు. అలాగే మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మరొక ఆమెను గురించి మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 21వ అధ్యాయము. దేవుడు ఈమె కన్నులను తెరిచినట్టుగా రాయబడింది. విశ్వాస నేత్రాలు తెరిచినటువంటిగా రాయబడింది. ఆదికాండం 21వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఎవరీమే? ఎవరి కన్నులను ఆయన తెరచాడు అంటే కనుక హాగరు. హాగరు అనగానే మీ అందరికీ జ్ఞాపకం వస్తుంది. శారమ్మ యొక్క దాసిగా పిలువబడుతున్నటువంటి హాగరు. అబ్రహాము యొక్క జీవితంలోనికి వచ్చినటువంటి హాగరు. అబ్రహాము జీవితంలోనికి హాగరు రావడము, మరి ఆమె ద్వారా సంతానము కలగడము. ఆ పుట్టినటువంటి బిడ్డ ఎవరు అంటే ఇష్మాయేలు. అలాగే శారమ్మ గర్భము తెరవబడింది. శారమ్మకి ఇస్సాకు పుట్టాడు. ఇష్మాయేలు పెద్దవాడు కనుక గమనించాలి. ఒకరోజు ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది, ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో 21:9 ఆదికాండం 21:9 చూస్తే కనుక ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఇస్సాకు పాలు విడిచిపెట్టిన తర్వాత గొప్ప విందు చేశాడు అబ్రహాము గారు. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట చారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము అంటే, కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి ఇష్మాయేలు ఏం చేస్తాడంటే అబ్రహాము కుమారుడైనటువంటి మరి ఇస్సాకును పరిహసిస్తూ ఉన్నాడు, ఆట పట్టిస్తూ ఉన్నాడు. ఇదంతా ఎవరు చూశారంటే శారమ్మ చూసింది. ఈ దాసి కుమారుడైన నా కుమారుతో వేళకోలం వాడుతున్నాడు, ఏంటిది అసలు? కాబట్టి అబ్రహాము గారు మీరు అర్జెంటుగా మీరు హాగరును పంపించేయాలి. దాసిని ఎక్కడ ఉంచడానికి వీళ్ళు దాసి అలాగే దాసి కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఇద్దరిని కూడా పంపించేయాలని చెప్పేసి ఆమె గొడవ పెడుతుంది. దేవుడు అంటాడు కదా, నీ భార్య చెప్పినట్టు చేయమని దేవుడు చెప్తాడు. అబ్రహాము చాలా బాధపడతాడు. కొంత ఆహారము అలాగే నీళ్ళ తిత్తి ఇచ్చి పంపించేస్తాడు. పంపిస్తే బెహర్షెబా అరణ్యంలోనికి వెళతారు వీళ్ళు, తల్లి కొడుకులు ఇద్దరు కూడా. మరి బెహర్షెబా అరణ్యంలో అప్పటికి ఇష్మాయేలు చిన్నగానే ఉంటాడు. వెళితే ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి. అరణ్యము ప్రాంతం, అది ఏమీ లేనటువంటి ప్రాంతం, ఎక్కడా ఏమీ కనబడట్లా. అరణ్య ప్రాంతంలో ఉన్నారు, తాగడానికి నీళ్ళు లేవు. పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు. తల్లికి ఏం చేయాలి అర్థం కావట్లా. వెంటనే పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక పొద ఉంటే ఆ పొద దగ్గర పడుకోబెట్టేసి కొంచెం దూరం వెళ్ళి ఎదురుగా కూర్చుని ఏడవడం మొదలెట్టింది. ఒక పక్కన పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు, ఒక పక్కన ఈవిడ ఏడుస్తూ ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడిందండి. ఎవ్వరూ లేనటువంటి స్థితి అయిపోయింది హాగరు పరిస్థితి. ఇక ఏడ్చి పిల్లవాడు చనిపోయేటటువంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈమె కూడా చాలా బాధపడుతుంది, చాలా ఏడుస్తూ ఉంది. ఈమె కారుస్తున్నటువంటి కన్నీరు, అలాగే ఆ కుమారుడు కారుస్తున్న కన్నీరు ఎవరు చూచారంటే చూచుచున్నటువంటి దేవుడు చూచాడు. ఒకప్పుడు ఆ పేరు పెట్టింది ఎవరంటే హాగరే పెట్టింది. కష్టకాలంలో ఉన్న సమయంలో పెట్టినటువంటి ఆ పేరుకు తగినటువంటి అర్థము కలిగినటువంటి ఆయన. ఎందుకంటే ఆయన చూచుచున్నటువంటి దేవుడు గనక హాగరును ఎవరు చూచినా చూడకపోయినా దేవదేవుడే చూచాడు, చూచి దిగి వచ్చాడు ఆయన. అంత మాత్రమే కాదండి, అక్కడ వారికి త్రాగడానికి నీళ్లు కావాలి. ఎడారి ప్రాంతములో ఎక్కడ బావులు కానీ నీళ్లు కానీ లేనటువంటి స్థలం అది. అలాంటి స్థలములో దేవుడు ఒక నీటి బొగ్గను పుట్టించి ఆ నీటి బొగ్గ హాగరుకు కనపడే విధముగా ఆమె కన్నులను తెరిచాడు. వాటిని విశ్వాస నేత్రాలు అంటారు, వాటిని మనోనేత్రాలు అంటారు. చదువుదాం
మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఈ అరణ్యములో కాపురముని విలుకాడాయెను. గొప్ప ధన్యత. దేవుడు హాగరు యొక్క కన్నులను తెరిచాడు. ఆమె విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయి. కనుకనే దేవుని మహాకార్యము చూచింది. అక్కడ నీటి ఊట పుట్టింది, అక్కడ నీళ్ల ఊట పుట్టింది. అక్కడి నుంచి నీళ్లు తీసుకుని ఆ బిడ్డకు త్రాగించి మొత్తం మీద ప్రాణములతో ఆ బిడ్డను బ్రతికించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ నీళ్ల ఊట కనబడడానికి ఆమె నేత్రాలు, మనోనేత్రాలు దేవుడు వెలిగించాడు. విశ్వాస నేత్రాలు దేవుడు తెరిచాడు. అప్పుడు దాకా ఆ నీటి బొక్క కనపడలా, కానీ కనపడే విధముగా దేవుడు చేసి ఏర్పాటు చేసినటువంటి కార్యము ఇక్కడ కనబడుతూ ఉంది. అలాగే నీ జీవితంలో కూడా సమస్య వచ్చింది, పరిష్కారం నీ ప్రక్కనే ఉంటుంది, పరిష్కారం నీకు అందుబాటులో ఉంటుంది. కానీ నీలో ఉన్నటువంటి భయము, నీలో ఉన్నటువంటి అవిశ్వాసం ఏమి చేస్తుందంటే ఆ సమస్యకు తగినటువంటి ఆ యొక్క పరిష్కారాన్ని చూడకుండా నీ కన్నులకు గురుడితనము కలుగజేస్తుంది. జాగ్రత్త. విశ్వాస నేత్రాలు మూతబడేలా చేస్తుంది. జాగ్రత్త. సాతాను చేస్తున్నటువంటి పని అదే. నీ విశ్వాస నేత్రాలకు గురుడితనము కలిగజేస్తూ ఉంది, అవిశ్వాస నేత్రాలుగా మార్చివేస్తూ ఉంది. జాగ్రత్త. హాగరు విషయంలో కూడా అదే జరిగింది. కానీ దేవుడు నేత్రాలు తెరిచాడు, అద్భుతము జరిగింది. నీ జీవితంలో కూడా సమస్య వచ్చింది, శోధన వచ్చింది, సమస్యకు పరిష్కారం అక్కడే ఉంది. నువ్వు చూడగలగాలి అంటే నీ విశ్వాస నేత్రాలు తెరవబడాలి, నువ్వు వెలిగించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే, మూడవ సందర్భాన్ని పరిశీలన చేస్తే, మరి ఆదికాండం 22వ అధ్యాయములో 13వ వచనములో మనం పరిశీలన చేస్తే కనుక, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేను. ఈ వృత్తాంతము చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతము. ఆదికాండం 22వ అధ్యాయములో అబ్రహాము యొక్క విశ్వాసమునకు పరీక్ష, అబ్రహాము యొక్క విశ్వాసము ఏ స్థాయిలో ఉందో దేవుడే పరీక్ష చేస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, దేవుని చిత్తాన్ని ఏ విధముగా జరిగించడానికి అబ్రహాము ఉన్నాడో, దేవుని మాట ఎంత బలముగా అబ్రహాము వింటాడో అని రుజువు చేసేటటువంటి అధ్యాయమే ఈ ఆదికాండము 22వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యాగము ఈ అధ్యాయములో కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ త్యాగం మాత్రమే కాదు, కానీ తండ్రి యొక్క త్యాగము ఈ అధ్యాయములో కనబడుతూ ఉంది. జాగ్రత్త గమనించాలి. పరలోకం అనేటటువంటి మాట కూడా ఈ అధ్యాయంలోనే మొట్టమొదటిగా రాయబడింది. ప్రేమ అనేటటువంటి మాట కూడా ఈ అధ్యాయంలోనే రాయబడింది. పరలోకం అనేటువంటి మాట ఆదికాండం 21 అధ్యాయం దాకా కూడా ఎక్కడ లేదు. ప్రేమ అనేటువంటి మాట ఆదికాండం 21 అధ్యాయం వరకు ఎక్కడ లేదు. 22లోనే పరలోకము అక్కడే ఉంది, ప్రేమ అక్కడే ఉంది. ప్రేమించాడు కనుకనే మనకు పరలోకం ఇవ్వడానికి ఈ లోకానికి దీనుడుగా, హీనుడుగా, రిక్తుడుగా రావడం జరిగింది యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించారు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతము దగ్గరకు రావాలి, నేను చెప్పేటటువంటి ఆ స్థలము దగ్గర బలి ఇవ్వాలి, దహన బలిగా అతను అర్పించాలని చెబితే చిత్తము ప్రభు అని బయలుదేరాడు. అన్నీ తీసుకువెళ్ళాడు, కానీ దహన బలికి పశువు లేదు. ఎందుకంటే బలి పశువు ఎవరు అంటే కుమారుడే కదా. అప్పుడు అబ్రహాముతో ఇస్సాకు అంటున్నాడు, నాన్న నిప్పు ఉంది, కట్టెలున్నాయి, కత్తి కూడా ఉంది, కానీ బలి పశువు లేదంటే అప్పుడు అబ్రహాం అంటాడు తెలుసా, యెహోవా ఈరే, దేవుడే చూచుకొనును, దేవుడే దహన బలి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. దేవుడే చూచుకుంటాడు. ఇది విశ్వాస నేత్రం అంటే, ఇది అనుభవం అంటే. అందుకనే విశ్వాస వీరులకు తండ్రిగా పిలువబడ్డాడండి అబ్రహాం. ఎంత గొప్ప ధన్యత. పైకి వెళ్ళిన తర్వాత యథాతథముగా బలిపీఠాన్ని చక్కగా క్రమముగా ఆ కట్టెలన్నీ కూడా పేర్చి బలి పశువుగా ఉన్నటువంటి కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టి దాని మీద పెట్టేశాడు, కత్తి పైకి ఎత్తేశాడు. ఈ లోపల దేవుడే స్వయముగా దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. అబ్రహామా, కంగారు పడద్దు, ఆగు. నా మాట అంటే నీకెంతో విలువ, నేనంటే నీకెంతో ఇష్టమని నాకు అర్థమైపోయింది. నాకన్నా నీకు ఎవరు ఎక్కువ కాదని తేలిపోయింది. నువ్వు పాస్ అయ్యావు ఈ పరీక్షలో అని చెప్పేసి దేవుడు ఆయన్ని మరింతగా ఆశీర్వదించినట్టుగా రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆ సమయంలో మరి అక్కడ బలివ్వాలి కనుక
అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో, ఇక్కడ రాయబడినటువంటి మాట, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారు నాకు ఇయ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది నేను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కమ్ములు తగులుకున్నటువంటి ఒక పొట్టేలు కనబడేను. ఇది అక్కడ అబ్రహాము యొక్క విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయి. వెంటనే తీసుకొచ్చి దాని దహన బలిగా ఇవ్వడం జరిగింది. ఎంత గొప్ప ధన్యత! దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మనం పరిశీలన చేస్తే కనుక ఆఖరిగా దావీదు గారి విషయంలో కూడా మరి గొలియాతును చంపడానికి, గొలియాతును ఎదుర్కోవడానికి దావీదు జీవితంలో కూడా విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయి. ఎందుకు అంటే ఈ గొలియాతు 6 మూళ్ళ జానెడు ఎత్తున్నాడండి. భయంకరమైనటువంటి హైట్ అయిన అజానుభావుడుగా ఉన్నాడు. దావీదు చిన్న బాలుడు. యుద్ధ కవచం ధరించుకుని గొలియాతు ఉంటే యుద్ధ కవచం కూడా లేకుండా, ఆయుధం అనేది లేకుండా దావీదు ఉన్నాడు. సౌలు వణికిపోతున్నాడు, సైన్యం వణికిపోతా ఉంది. దాదాపుగా 40 రోజుల మధ్య వారధి అక్కడ మాటల్లో యుద్ధం జరుగుతూ ఉంది. కానీ ఒక్క సెకనులో గొలియాతును పడగొట్టేశాడు. ఎలా పడగొట్టాడు అంటే దావీదుకు భయం లేదా అంటే మానవుడిగా మామూలుగా చూస్తే భయమే. కానీ నేను అంటాను కదా, గొలియాతును చూడలేదండి. దావీదు గొలియాతు వైపు చూడటలా విజయమిచ్చే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అంటే దావీదు విశ్వాస నేత్రాలు తెరవబడి విజయం కనబడుతూ ఉంది. గొలియాతు పడిపోవడం కనబడుతూ ఉంది. దేవుని పేరట, సైన్యముల అధిపతి యెహోవా దేవుని పేరట నేను యుద్ధానికి వస్తున్నాను కనుక ఆయనే చూచుకుంటాడు, యెహోవా ఈరే అన్నట్లుగా బయలుదేరాడు తప్ప ఆయుధాలను ఆశ్రయించి, ఆయన శక్తిని ఆశ్రయించి, అనగా దావీదు శక్తిని ఆశ్రయించి బయలుదేరలేదండి. దేవుడు విజయం ఇస్తాడు, దేవుడే చూచుకుంటాడు అని బయలుదేరాడు. అంటే విజయం ఇచ్చే దేవుణ్ణి చూచిన నేత్రాలండి ఈ యొక్క దావీదు నేత్రాలు. అందుకనే గొలియాతును ఒకే ఒక్క రాయితో పడగొట్టాడు. పరుగెత్తుకుంటూ వెళ్ళి గొలియాతు యొక్క చేతిలో నుంచి ఖడ్గాన్ని తీసుకుని కత్తి పెట్టి గొలియాతును నరకడం జరిగింది. తల పట్టుకుని వచ్చాడు, విజయం సాధించాడు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, నీకున్నటువంటి సమస్య వైపు నువ్వు చూడొద్దు. నీకున్న సమస్య వైపు నువ్వు చూడకుండా సమస్య పరిష్కరించే దేవుని వైపు నువ్వు చూడాలంటే నీ విశ్వాస నేత్రాలు తెరవబడాలి, నీ విశ్వాస నేత్రాలు వెలిగించబడాలి. విశ్వాసమందు నువ్వు స్థిరముగా ఉంటే ఇట్టి కార్యము జరుగుతుంది. ఇలా పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాల్లో ఎన్నో కార్యాలు, మోషే గారి జీవితంలో ఎన్నో కార్యాలు చూచాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయింది. అక్కడ ముందుగానే దేవుడు ఒక మార్గము సరళం చేశాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత! భక్తులు, విశ్వాస వీరులు దేవుని కార్యాలు చూడగలిగారు. దృశ్యమైనటువంటి వాటిని కాదు కానీ అదృశ్యమైనటువంటి వాటిని వారు చూచారు. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు ఆయనే. మరి లేని వాటిని మనము చూడగలగాలి. మన జీవితాల్లో ఈ కార్యము జరుగుతుందా అంటే జరిగిపోతుంది. ఎప్పుడు అంటే నువ్వు చూడగలిగితే. ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. విశ్వాస నేత్రాలు వెలిగించబడి దేవుని యొక్క మహిమ కార్యాలు చూస్తూ ఎగిరి మేఘమెక్కే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు. విశ్వాసము కలిగి ఉండాలి, విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి, విశ్వాస నేత్రాలు వెలిగించబడాలి అని ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలలో ప్రభువా జరిగినటువంటి కార్యాలను తండ్రి మేము ఆలోచన చేస్తాము. తండ్రి నీకు వందనాలు. అట్టి భక్తుల వలె ప్రభువా విశ్వాస నేత్రాలు వెలిగించబడి మేము ముందుకు సాగడానికి సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత.